హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిశికా వ్లాగ్స్. సో ఇవాళ వీడియో ఆల్రెడీ మీకు తెలిసిపోయింది కదా టైటిల్లో అండ్ థంబ్నెయిల్లో. సో దట్ కీటోన్స్ అంటే ఏంటి, కీటో డైట్ అంటే ఏంటి, అసలు కీటో డైట్ ఎందుకు చేయాలి, కీటో డైట్ ఎవరెవరు చేయాలి, అండ్ కీటో డైట్లో ఏ ఫుడ్స్ తీసుకోవాలి, కీటో డైట్ చేయడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఆల్సో కీటో డైట్ చేయకపోతే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి ఏంటి అని నేను చాలా వరకు క్లియర్గా నేను ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. నేను పెద్ద డాక్టర్ని కాదు, బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. నేను నా ఓన్గా నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు ఐఎమ్ ఆల్సో కీటో డైట్ మెంబర్నే. నేను దాని గురించి నేను క్లియర్గా ఫర్దర్గా చెప్పబోతున్నాను అనమాట. స్టే ట్యూన్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అని అంటే, ఫస్ట్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో చెప్తాను. నేను డెఫినెట్గా నేను ఇలాంటి వీడియోస్ షేర్ చేస్తాను. అండ్ ఆల్సో నేను నా వెయిట్ లాస్ జర్నీ అనేసి నేను ఫర్దర్ వీడియోస్లో చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకొంచెం టార్గెట్ ఉంది. సో దట్ నేను అది కంప్లీట్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా కీటో డైట్ ఫాలో అయ్యాను. సో దట్ కీటో డైట్లో ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, ఏమేమి అవాయిడ్ చేయాలి, డర్టీ ఫుడ్స్ ఏంటి, గుడ్ ఫుడ్స్ ఏంటి, కీటో డైట్ అసలు అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళు చేయాలి అనేది ప్రతిదీ నేను చెప్తున్నాను. సో దట్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ హిట్ చేస్తే నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఏ మాత్రం మనము వీడియో లెంతీ చేయకుండా, కొంచెం లెంతీ అవ్వచ్చు, బట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే అస్సలు స్కిప్ చేయకూడదు. బికాజ్ మీరు స్కిప్ చేస్తే కనుక మీకు ఏ మాత్రం అర్థం కాదనమాట. సో ఫస్ట్ మనం బేసిక్స్తోనైతే స్టార్ట్ చేద్దాం. మీకు చెప్పాను కదా, క్లియర్గా అర్థం అవ్వాలి అంటే అస్సలు స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కొన్ని పాయింట్స్ అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దట్ మీకు అస్సలు అర్థం కాదు అసలు కీటోన్స్ అంటే ఏంటి అనేసి. అండ్ నేను ప్రతి వీడియో చాలా క్లియర్గా చేస్తున్నాను ఇప్పటి నుంచి. సో మీకు చాలా వెరీ వెల్గా అర్థమవుతుంది. సో దట్ అసలు కీటోన్స్ అంటే ఏంటి, కీటోన్స్ వచ్చేసి ఫ్యాట్ కాదు, అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ కాదు, అండ్ ఆల్సో ప్రోటీన్ కూడా కాదు. సో మనం చిన్న చిన్న బేసిక్స్ నుంచి క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అని అంటే, ప్రతి సింగిల్ పాయింట్ కూడా కొంచెం కూడా వినలేదనుకోండి, అది చాలా కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ కింద కమెంట్ సెక్షన్లో అడుగుతారు అనమాట. సో దట్ మీకు అర్థం కాదు క్లియర్గా. సో స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే క్లియర్గా పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. కీటోన్స్ వచ్చేసి చెప్పాను కదా, ఫ్యాట్ కాదు, అలానే ప్రోటీన్ కాదు, అలాగే కార్బోహైడ్రేట్ కూడా కాదనమాట. ఫ్యాట్ నుంచి వచ్చేది కీటోన్. నేనేం చెప్పానంటే ఇందాక కీటోన్ ఫ్యాట్ కాదని చెప్పాను, కానీ ఫ్యాట్ నుంచి వచ్చేది కీటోన్ అనమాట. సో అండ్ ఆల్సో ఇది ఆల్టర్నేటివ్ ఫ్యూల్ సోర్స్ అనమాట. సో అర్థమైంది కదా మీకు. ఈ పాయింట్ టు పాయింట్ క్లియర్గా అర్థం అవ్వాలి అంటే అస్సలు స్కిప్ చేయకుండా చూడాలి ఖచ్చితంగా. సో ఫ్యాట్ వచ్చేసి కీటోన్ అనమాట. ఈ కీటోన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. నేను చాలా మెల్లిగా తెలుసుకున్నాను. సో దట్ నేను అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు కీటోన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించినప్పుడు లేదా మీ ఫుడ్ని తగ్గించినప్పుడు కీటోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కీటోన్స్ స్టార్ట్ అయ్యాయి అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, నేను ఇంకొంచెం చెప్పిన తర్వాత అయితే నేను క్లియర్గా మీకు అప్పుడు చెప్తాను. అప్పుడైతే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఆ కీటోన్స్ స్టార్ట్ అయ్యాయి అని మనకి ఎలా తెలుస్తుంది అనేది అప్పుడు చెప్తాను. సో అప్పుడు వరకు కొంచెం వెయిట్ చేయండి. కీటోన్స్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ అండ్ ఆల్సో మీ ఫుడ్ని తగ్గించి ఉండాలి. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంపల్సరీగా ఉండాలి. సో దట్ మీకు కీటోన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. కీటోన్స్ స్టార్ట్ అవ్వాలి అంటే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫుడ్ ఫ్రీక్వెంట్గా తినకుండా లిమిటెడ్గా, మీకు టైం అంటే ఓన్లీ వన్స్ తినాలి. అది నేను క్లియర్గా చెప్తాను. వెయిట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అంటే మధ్య మధ్యలో గుర్తొస్తున్నాయి, సో అందుకని చెప్తున్నాను. నేను ఇప్పటివరకు చెప్పింది అయితే కరెక్ట్. అండ్ ఆల్సో మీరు ఇది పాటించాలి అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు కీటో డైట్ స్టార్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ హోల్ బాడీ టెస్ట్ చేయించుకున్న తర్వాతనే మీరు ఇది స్టార్ట్ చేయాలి. అనవసరంగా స్టార్ట్ చేయకండి. ఫుల్ బాడీ చెకప్ అయిన తర్వాతనే మీరు కీటో డైట్ అనేది స్టార్ట్ చేయాలి. సో మీకు లో కార్బ్ డైట్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. సో దట్ అప్పుడైతే మీరు చాలా ఫాస్ట్గా మీ వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు అనమాట. లైక్ అండ్ ఆల్సో మీకు చెప్పాను కదా ఏంటంటే ఏమేమి ఫుడ్ తీసుకోవాలనేది నేను ఫర్దర్గా చెప్తాను. సో దట్ ఖచ్చితంగా మీరు ఇవి కనుక యూస్ అంటే రెగ్యులర్గా ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తారు. అండ్ పక్కాగా వెయిట్ మిషన్ ఇంట్లో ఉండేలా చూసుకోండి. సో దట్ అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీకు వెయిట్ మిషన్ లేకపోతే మీరు కొలతలనే తీసుకోవచ్చు. హ్యాండ్ లాస్ అండ్ వెయిట్ లాస్ అయితే ఇంచెస్ కొంచెం తగ్గుతాయి కదా, స్టమక్ దగ్గర అయినా, లేకపోతే హ్యాండ్స్, థైస్, లేకపోతే లెగ్స్ అండ్ వాట్ ఎవర్ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎక్కడ ఉందో అన్ని మీరు ఇంచెస్ లెక్క పెట్టుకొని ఒక పేపర్లో రాసి పెట్టుకుంటే మీకు ఒక 1 వీక్ 10 days అయిన తర్వాత మీరు మళ్ళీ చెక్ చేయించుకుంటే, అంటే మళ్ళీ మీరు కొలతలు తీసుకొని చెక్ చేసుకునే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది.
సో కీటో డైట్ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను మళ్ళీ వేరే సైడ్ వెళ్ళాలనుకోవట్లేదు. కీటో డైట్ వచ్చేసి లో కార్బ్ అండ్ కరెక్ట్గా ఎంత తీసుకోవాలో ఫుడ్ అంత తీసుకున్న తర్వాత మీరు తిని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేదాన్ని కీటో డైట్ అని అంటారు. సో లో కార్బ్ డైట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనుక ఈ కాంబినేషన్లో మీరు చేస్తే మనకు కనుక కీటోన్స్ అనేది మీ బాడీ కీటోన్స్ అవ్వడం మాత్రం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ కాంబినేషన్ మాత్రం వదలొద్దు. ఓన్లీ లైక్ లో కార్బ్స్ చేయడమే కాదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో చేస్తే కీటోన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. మీ బాడీ ఏబుల్ టు బిల్డ్ కీటోన్స్ అనమాట అప్పుడే. సో ఇక్కడ కీటో డైట్ చేస్తే మనకి ఏ బెనిఫిట్స్ వస్తాయి అనేది నేను చెప్తున్నాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంక్రీజెస్ బాడీ ఆక్సిజన్ లెవెల్స్ అనమాట, అండ్ ఆల్సో ఇంక్రీజెస్ ఎనర్జీ అండ్ ఆల్సో సపోర్ట్స్ హార్ట్, అంటే హార్ట్కి బాగా సపోర్ట్ చేస్తుంది కీటో డైట్ చేస్తే అనమాట. అండ్ ఆల్సో బ్రెయిన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట, చాలా 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 హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి 4 అసలు మర్చిపోకూడదు. ఫస్ట్ వచ్చేసి ఆక్సిజన్ లెవెల్ అనేది ఎక్కువగా చేస్తుంది బాడీకి, అండ్ ఆల్సో ఎనర్జీని చాలా ఎక్కువ చేస్తుంది, అండ్ ఆల్సో థర్డ్ వన్ వచ్చేసి బ్రెయిన్కి బాగా సపోర్ట్ చేస్తుంది, ఫోర్త్ వన్ వచ్చేసి హార్ట్కి చాలా 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 సపోర్ట్ చేస్తుంది అనమాట. మన బాడీలో ఉన్న టిష్యూస్ అన్నీ రన్ అవ్వాలి అని అంటే కీటోన్స్ పైనే రన్ అవుతాయి అనమాట. బట్ కొన్ని పార్ట్స్కి గ్లూకోజ్ మాత్రం అవసరం ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ అనేది వస్తుంది, బట్ ఆల్సో మీరు తీసుకోవద్దు. అప్పుడే తీసుకున్నప్పుడు ఏంటంటే మీ బాడీ ఆల్రెడీ బిల్డ్ చేస్తుంది, గ్లూకోజ్ని రెడీ చేస్తుంది. మీరు కనుక గ్లూకోజ్ ఇవ్వకపోతే ఆల్రెడీ మీ బాడీ అనేది ప్రిపేర్ చేసి పెడుతుంది అనమాట. సో దట్ మీరు గ్లూకోజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ లైక్ కార్బోహైడ్రేట్స్ అట్లా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో చెప్తున్నాను కదా, గ్లూకోజ్ అవసరం ఉంటుంది బాడీకి ఖచ్చితంగా కొన్ని పార్ట్స్కి, బట్ మీరు అసలు కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు, గ్లూకోజ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీ బాడీ బిల్డ్ చేస్తుంది, ఎంత కావాలో అంత రెడీ అయితే చేస్తుంది అనమాట. సో దట్ ఏం ప్రాబ్లం అయితే లేదు. అన్నీ గుర్తుపెట్టుకోండి, ఇట్ టేక్ టైమ్స్. ఫ్యాట్ కీటోన్స్గా మారడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. టైం ఎంత తీసుకుంటుంది అంటే డిపెండ్స్ అపాన్ మీ బాడీ, అది ఎంత డ్యామేజ్ అయి ఉంటుందో మీ బాడీకి తెలుసు, మీకు తెలీదు. మీ బాడీలో ఎంత డ్యామేజ్ అయిందో దాని ప్రకారంగానే ఫ్యాట్ కీటోన్స్గా మారడానికి టైం పడుతుంది. అలా అని మీరు కీటో డైట్ స్టాప్ చేయడానికి లేకపోతే 1 డేలోనే రిజల్ట్ అనేది తెలీదు. ఖచ్చితంగా 1 వీక్ 10 డేస్ ఖచ్చితంగా చేయాలి. నాకైతే చాలా ఫాస్ట్గానే రిజల్ట్ కనిపించింది. ఫర్దర్ వీడియోస్గా డెఫినెట్గా నేను షేర్ చేసుకుంటాను, సో దట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో సో ఫస్ట్ అందరిలో వచ్చే క్వశ్చన్ మార్క్ పాయింట్ ఏంటి అని అంటే హౌ టు గెట్ ఇన్ టు కీటోన్స్. అంటే ఇప్పుడు మనం కీటోన్స్లోకి ఎలా వెళ్ళాలి, ఐ మీన్ మన బాడీ కీటోన్స్లా ఎలా మారాలి అనేదే కదా మీ క్వశ్చన్. నేను ఇక్కడ చెప్తున్నాను క్లియర్గా. ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్టే మీ కార్బ్స్ అనేది లో చేసేసేయండి. అలానే ఫ్రీక్వెంట్గా తినే టైం అంటే ఫ్రీక్వెంట్గా తింటారు. లైక్ ఇప్పుడున్న డైట్స్లో మార్నింగ్ 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్, మిడ్ మార్నింగ్ 8:30 కల్లా సమ్ ఆల్మండ్స్ ఆర్ అలాంటివి, 9:39 కల్లా బ్రేక్ఫాస్ట్, 10 లైక్ మిడ్ మార్నింగ్ 11 అట్లాంటివి. ఆ ఫ్రీక్వెంట్గా తినేది మాత్రం మీరు చేంజ్ చేసేయాలన్నమాట. ఫ్రీక్వెంట్గా తినకూడదు, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేయాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ మీ అందరిలో రేజ్ అయ్యే ఉంటుంది, సో దట్ వై షుడ్ వీ వాంట్ టు డూ కీటోన్స్. అంటే మనం మేము కీటో డైట్ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, అంటే కీటోస్ ఏంటి అనేదే కదా మీ క్వశ్చన్. మీ బాడీలో ఉన్న ఇన్సులిన్ అనేది తగ్గించుకోవడానికి, అంటే అధిక ఇన్సులిన్ స్థాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కలిగిస్తుంది కాబట్టి అందుకే ఇన్సులిన్ అనేది తగ్గించుకోవడానికి కీటో డైట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట చేస్తే కనుక. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఆటంకం, అంటే ఒకవేళ మనం కీటో డైట్ చేయకపోతే మన బాడీకి ఆటంకాలు ఏమేమి వస్తాయి అనేది నేను చెప్తాను. ప్రీ డయాబెటీస్ వస్తాయి, అండ్ డయాబెటీస్ వస్తాయి, మెటబాలిక్ సిండ్రోమ్, హై బ్లడ్ ప్రెషర్, అండ్ ఫ్యాట్ ఇన్ ద గట్ ఏరియా, అంటే పేగుల్లో ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో దట్ మనం కీటో డైట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అర్థమైంది కదా. ప్రీ డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, మెటబాలిక్ సిండ్రోమ్, అండ్ ఆల్సో ఫ్యాట్ ఇన్ ద గట్, అంటే పేగుల్లో ఉన్న ఫ్యాట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పింది కీటో డైట్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడు కీటో డైట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాట్ అవ్వడానికి రీజన్ మన బాడీలో అక్కడ ఇక్కడ స్టమక్ దగ్గర ఉండే కొవ్వు కాదు, లివర్ ఫ్యాట్ అవుతే ఖచ్చితంగా మనం ఫ్యాట్ అవుతాం, ఐ మీన్ లైక్ లావ్ అయిపోతాం అనమాట. సో దట్ ఒకవేళ కీటో డైట్ చేస్తే మన లివర్లో ఉన్న ఫ్యాట్ అనేది కరిగిస్తుంది అండ్ ఇంప్రూవ్ కాగ్నిటివ్ పర్ఫార్మెన్స్, అంటే కాగ్నిటివ్ అంటే జ్ఞానం అంటారు తెలుగులో. సో అది ఇంప్రూవ్ అవుతుంది, మనకి మంచి మూడ్ ఉంటుంది అనమాట, మంచి మైండ్ సెట్తో ఉంటాము. అండ్ ఆల్సో బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది, ఎనర్జీని చాలా ఎక్కువ చేస్తుంది, అండ్ ఆల్సో బెల్లీ ఫ్యాట్ని తగ్గిస్తుంది అనమాట.
మీకు ఈ ఆకలి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఐ మీన్ లైక్ ఆకలేస్తుంది. బట్ మీరు దానికి అలవాటు అయిపోయినప్పుడు ఏంటంటే, మీకు ఆకలి అనేది చాలా తక్కువ అయిపోతుందనమాట. ఈ కీటో డైట్ కనుక చేస్తే. కీటో డైట్‌తోని ఆకలి అనేది మాక్సిమం వెయ్యదు. ఐ మీన్ ఆల్సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఖచ్చితంగా చేయాలి దీంతో పాటు. కీటో డైట్ అనేది నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఓన్లీ కీటో డైట్ చేయకూడదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తేనే, కాంబినేషన్‌లో చేస్తేనే మీకు మంచి రిజల్ట్ చాలా తొందరగా కీటోన్స్ అనేవి ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. నేను మీకు హెల్తీ కీటో డైట్‌ని రికమెండ్ చేస్తున్నాను ఓవర్ టు డర్టీ కీటో డైట్ కన్నా. అండ్ ఫస్ట్ పాయింట్ అండ్ ఆల్సో మెయిన్ థింగ్ అనమాట ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ప్రాసెస్ ఉందో అదనమాట. ఫస్ట్ మెయిన్ పాయింట్ అండ్ ఆల్సో మెయిన్ థింగ్ అనమాట. మీకు ఆకలి వేసే వరకు మీరు ఏ ఫుడ్ని ముట్టుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. మీకు ఆకలిస్తేనే, బాగా హెవీగా ఆకలిస్తేనే దానికి 11కే తినాలి, 1కే తినాలి అలాంటి రూల్ అయితే ఏమీ లేదనమాట. మీకు ఎప్పుడు మిడ్‌నైట్ ఆకలేసినా మీరు తినేసేయచ్చు. బట్ మీరు బిఫోర్ 7 కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. బట్ అది ఫ్యాట్ బర్నింగ్ మూడ్ అనేది మీరు తిన్న తర్వాత 3 అవర్స్కి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దట్ ఎర్లీ డిన్నర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆకలి వేస్తే హెల్తీ కీటో డైట్‌ని మాత్రమే నేను రికమెండ్ చేస్తున్నాను. అప్పుడు కీటో డైట్ హెల్తీ ఫుడ్ తీసుకుంటే అప్పుడే మీ బాడీ సాటిస్ఫైగా ఫీల్ అవుతుందనమాట. ఇప్పటిదాకా డస్ట్ అంతా వేసి స్టమక్‌లో లివర్ ఫ్యాట్‌ని చేసేసి కొలెస్ట్రాల్ పెంచుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దట్ మీరు ఇక్కడ చేయాల్సింది హెల్తీ కీటో డైట్‌ని చేస్తే కనుక మీ బాడీ సాటిస్ఫైగా ఫీల్ అవుతుంది. దట్టు మీకు ఆకలి వేసినప్పుడు ఆకలి కంప్లీట్ అయ్యే వరకు తినండి. ఆటోఫాజీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. 18 అవర్స్ ఫాస్టింగ్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఆల్సో నేను వచ్చేసి 23 అవర్స్ ఉంటున్నాను. నా బాడీ అనేది అలవాటు అయిపోయింది. నేను 22 to 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నాను పర్ డే వచ్చేసి. నేను ఇవాళ 10:30కి తింటే నెక్స్ట్ డే నేను 10:30కే తింటున్నాను, లేదా 10కి తింటున్నాను. దట్స్ ఇట్. నేనేం తింటున్నాను అనేది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఏమేమి తిన్నాను అనేది నేను నా వెయిట్ లాస్ జర్నీలో చెప్తాను. ఇక్కడ వచ్చేసి కీటో డైట్ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను. అండ్ ఆల్సో నేను ఫాస్టింగ్ ఎన్ని అవర్స్ ఉంటున్నాను అనేది చెప్తున్నాను. సో మీరు 18 అవర్స్ అయితే ఫాస్టింగ్ ఉండాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండాలి. 18 అవర్స్లో మీ బాడీ అనేది కీటోన్స్ ఫామ్ అవ్వడమే కానీ ఆటోఫాజీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో దట్ మనకి కీటోన్స్ అనేది ఫామ్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో నేను హెల్తీ కీటో డైట్ని నేను రికమెండ్ చేస్తున్నాను. ఫర్దర్గా నేను చెప్తాను ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తినాలి అనేసి. సో ఇక్కడ మీరు ఒకవేళ కీటో డైట్లో ఉంటే మాత్రం ఫ్లూయిడ్ డ్రింక్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎలక్ట్రాలైట్స్ తీసుకోవచ్చు. లైక్ ఎలక్ట్రాల్ పౌడర్ అలాంటివి, ఓఆర్ఎస్ కాదు, నార్మల్ ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో సీ సాల్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సీ సాల్ట్ నార్మల్గా మీరు సాల్ట్ పెట్టుకొనైనా వాటర్ తాగొచ్చు, లేదా వాటర్లో సాల్ట్ వేసుకొనైనా తాగొచ్చు. మెయిన్ పాయింట్ సాల్ట్ అస్సలు మీరు చాలామంది డైట్లో చెప్తున్నారు ఏంటి అని అంటే సాల్ట్ తగ్గించాలి అనేసి చెప్తున్నారు. బట్ సాల్ట్ అసలు అలానే ఎక్కువగా తినడం కాదు, లిమిటెడ్గా. మీకు ఇప్పుడు నీరసంగా అనిపిస్తే సాల్ట్ వాటర్ తీసుకోవచ్చు, లేదా లెమన్స్ అన్న తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్లూయిడ్ డ్రింక్స్ ఏమైనా తీసుకోవచ్చు అనమాట, వితౌట్ షుగర్ అనమాట ఇవన్నీ. సో దట్ మీ బాడీ కీటోన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో దాన్ని డిస్టర్బ్ అవ్వదు అనమాట. బై మిస్టేక్గా కూడా మీరు కార్బోహైడ్రేట్స్ మాత్రం అసలు తీసుకోకూడదు. అండ్ ఆల్సో ఈ కీటో డైట్ చేసేటప్పుడు బి విటమిన్ టాబ్లెట్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. నేను తీసుకుంటున్నాను మల్టీ విటమిన్ టాబ్లెట్స్ పర్ డే వచ్చేసి 1 తీసుకుంటున్నాను, అంటే దానికన్నా ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఎలక్ట్రానిక్స్ నేను జస్ట్ 2-3 డేస్గా తీసుకుంటున్నాను, అంటే ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకుంటున్నాను. సో దట్ ఐ రికమెండ్ ఇట్ టు, మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. సో దట్ కొంచెం నీరసంగా ఫీల్ అవ్వరు. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బాడీ కొంచెం నీరసంగా ఉంటుంది అంటే ఉండదు, మ్యాక్సిమం ఉండదు. సో నేను చెప్పేది ఏదైతే ఫుడ్ ఐటమ్స్ మీరు తీసుకుంటారో నీరసంగా ఉండదు. బట్ కొంచెం బాడీకి అలవాటు అయ్యే వరకు కొంచెం నీరసంగా అయితే అనిపిస్తుంది. రెగ్యులర్గా కార్బోహైడ్రేట్స్ని సడన్గా కీటోకి అయితే మీరు మారకూడదు. కొంచెం కొంచెం ఫుడ్ తగ్గించిన తర్వాత కీటో డైట్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. దట్టు మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాడీ అంతా చెకప్ చేసుకోండి. గోయింగ్ టు బి లెంత్ వీడియో, సో దట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసి లెంత్ అవుతుంది వీడియో. నేను చెప్పేది అర్థమైంది కదా. డయాబెటీస్గా ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్ళు, అండ్ ఆల్సో కొన్ని పీసీఓఎస్ వీళ్ళు ఉన్న వాళ్ళైతే ట్రై చేయవచ్చు. ఈ డయాబెటీస్ అండ్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయకూడదు. అండ్ ఆల్సో పీసీఓడి ఈ కీటో డైట్తోని ఖచ్చితంగా చాలా వరకు 100కి 100% సెట్ అయిపోతుంది అనమాట. పీసీఓఎస్కి ప్రాబ్లం లేకుండా, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి కీటో డైట్ ఒక్కటే ఉంది. అండ్ ఆల్సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ట్రైన్లో ఉన్నారో, ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఉన్నారో, వాళ్ళు అసలు చాలా ఒక 60 ఏజ్ వాళ్ళు ఉన్నారో కీటో డైట్ అయితే చేయకూడదు.
సో ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కొంచెం ఈగర్గా వెయిట్ చేసేది ఏ ఫుడ్ తీసుకోవాలి కీటో డైట్లో అనేది కదా. ఫస్ట్ వచ్చేసి నేను రికమెండ్ చేసేది అయితే ఎగ్స్ అనమాట. మీరు నార్మల్ ఎగ్స్ అన్న తీసుకోండి, లేకపోతే మీ ఫార్మ్స్ అంటే మీరు ఏమైనా విలేజెస్లో ఉంటే మాత్రం వాళ్ళకి చాలా చాలా ఈజీ అనమాట ఎగ్స్. అండ్ ఆల్సో నేను నార్మల్ ఎగ్స్ నేను షాప్లో దొరికే ఎగ్స్ యూస్ చేశాను. అండ్ ఆల్సో ఇప్పుడు యూస్ చేయట్లేదు నేను, అది లిటరలీ నేను 2 months 2 to 3 months 2.5 months అలా చేశాను. సో దట్ నాకు కొంచెం తినడం కొంచెం కష్టం అనిపించింది. సో దట్ నేను చేంజ్ చేశానమాట. సో ఫిర్బీ నేను వెయిట్ లాస్ అనేది అవుతున్నాను. సో నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను నా వెయిట్ లాస్ అని. సో దట్ నా ఫ్యామిలీ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, నా వెయిట్ లాస్ అనేది కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ కానీ ఏంటంటే మీ కీటో డైట్ అనేది యూస్ఫుల్ అవుతుందని నేను ముందే చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఈ కీటో డైట్లో మీరు తీసుకోవాల్సిన హెల్దీయెస్ట్ ఫుడ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్స్, షెల్ ఫిష్ నేను పక్కన పిక్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ ఫిష్, ఆర్గానిక్ మీట్స్, మటన్, చికెన్ అండ్ ఏమంటారు క్రాబ్స్, ఘీ, బటర్, చీజ్ అంతా రికమెండ్ అయితే నేను చేయను. బట్ ఒకవేళ ఆప్షన్ లేకపోతే చీజ్ యూ కెన్ ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ అమూల్ క్రీమ్ యూస్ చేయవచ్చు అనమాట. అమూల్ బటర్ లేకపోతే అమూల్ క్రీమ్ మ్యాక్సిమం ఘీ ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి చూడండి. అండ్ ఆల్సో మీకు ఎక్కడైనా సిటీలో వెతికితే కనుక ఖచ్చితంగా దొరుకుతుంది ఘీ అనేది ఒరిజినల్, నాకైతే దొరుకుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నాకు ఒరిజినల్ ఘీ కావాలి అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయినా వాళ్ళతో షేర్ చేసి నేను వీడియోలో షేర్ చేస్తాను. లేదు అంటే నేను నార్మల్గా అడ్రస్ అయినా చెప్తాను. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఏమేమి దొరుకుతాయి, అసలు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది నేను క్లియర్ వీడియో చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒరిజినల్ ఘీ కావాలి అంటే, హైదరాబాద్లో ఒరిజినల్ ఘీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను వాళ్ళ అడ్రస్ అయితే నేను చెప్తాను. ఇక్కడ నేను చెప్పేది అయితే ఫ్యాట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఉంటేనే మీరు అనేది వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో మీకు డయాబెటీస్ అండ్ PCOS ఏమైనా తగ్గిపోతాయి అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మీ స్కిన్ అనేది చాలా చాలా హెల్తీగా గ్లోయింగ్ అవుతుంది, ఒక పింపుల్ కూడా ఉండదు. చూస్తున్నారు కదా నాకు చాలా హెవీ పింపుల్స్ ఉండేవి అనమాట, డార్క్ స్పాట్స్ అవి చాలా ఉండేవి. సో దట్ వెన్ ఐ యామ్ షిఫ్టెడ్ ఇన్ టు కీటో డైట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో చాలా గ్లోయింగ్ వచ్చింది, చాలా ఎనర్జెటిక్ వస్తుంది కంటిన్యూగా మాట్లాడటమే కానీ, వర్క్ కానీ. అండ్ ఆల్సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఐఎమ్ ఎంజాయింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ వర్క్. అండ్ ఆల్సో ఫుడ్ లిస్ట్ అయితే ఫ్యాట్ అండ్ ఫుడ్ ఎవరు తీసుకున్నారో చూసారు కదా. సో ఒక పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. అఫోర్డ్ చేయగలిగితే మాత్రం అవకాడోస్ తీసుకోండి. అండ్ ఆల్సో బ్లూబెర్రీస్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో స్ట్రాబెర్రీస్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్లో చెప్తున్నాను. బట్ మీరు స్ట్రిక్ట్గా ఒక 10 days అన్నా 15 days అన్నా ఫాలో అవ్వాల్సిందే. నాన్ వెజ్ వాళ్ళు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి వీడియోకి, ఎందుకంటే వాళ్ళకి నాన్ వెజ్తోనే ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంది. తర్వాత మీరు నట్స్ తీసుకోవచ్చు, సీడ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట, లిమిటెడ్గా తీసుకోవచ్చు. నట్స్, సీడ్స్ చాలా చాలా అంటే వాల్నట్స్ అలాంటివి తీసుకోవచ్చు అనమాట, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. తీసుకోవచ్చు. వెజ్జెస్లో చెప్తున్నాను కదా, ఇదైతే ఎవరైతే నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ నేను లిస్ట్ అయితే చెప్పేదాన్ని. వెజ్జెస్లో వచ్చేసి ఒకటి వచ్చేసి క్యాప్సికమ్ యూస్ చేయొచ్చు, ఇంకోటి వచ్చేసి క్యాలీఫ్లవర్ అండ్ ఆల్సో క్యాబేజీ అండ్ ఆల్సో టమాటోస్ వచ్చేసి పర్ డే 2 అన్న తీసుకోవచ్చు. 1 పెద్దదైతే 1, చిన్నవైతే 2 తీసుకోవచ్చు. ఆనియన్ కూడా ఆక్సిలేట్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ 1 లేదా చిన్నవి ఉంటే 2 ఆనియన్స్ యూస్ చేయాలి. అలా అని మీరు ఎగ్ తినాలి అని అనుకుంటే ఎగ్ కర్రీలా చేసుకొని అయితే తినకూడదు. సో దట్ మటన్ కర్రీ చేసుకోవాలన్నా మీరు ఆనియన్స్ యూస్ చేయకపోవడమే బెటర్. జింజర్ గార్లిక్ ఎంతైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ స్పైసెస్లో వచ్చి సినిమాని అస్సలు యూస్ చేయకూడదు, అండ్ అందులో కూడా ఆక్సిలేట్స్ ఉంటాయి. సినిమాని నేను ఏమంటే దాల్చిన చెక్క, సినిమన్ అంటే, సో దట్ మీరు అది యూస్ చేయకూడదు, దానిలో కూడా ఆక్సిలేట్స్ ఉంటాయి అనమాట. అండ్ వచ్చేసి కర్డ్ అస్సలు యూస్ చేయకూడదు. కర్డ్ వచ్చేసి యోగర్ట్ వచ్చేసి అసలు యూస్ చేయకూడదు, దానిలో ఫ్యాట్ అంటే మీరు లైక్ కొలెస్ట్రాల్ వచ్చేవి ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. మీరు సాల్ట్ తీసుకోవాలి, నార్మల్ సాల్ట్ ఇందాక చెప్పాను కదా. సాల్ట్ తీసుకోవాలంటే మీరు మజ్జిగ ఓన్లీ 2 spoons వేసుకొని, కర్డ్ 2 spoons వేసుకొని, 1 liter వాటర్ వేసుకొని, అందులో సాల్ట్ వేసుకొని జస్ట్ మీ బాడీలోకి సాల్ట్ వెళ్ళడానికి నేను ఇక్కడ మజ్జిగ అనేది రికమెండ్ చేస్తున్నాను. అంతేగాని మజ్జిగని నేను అస్సలు రికమెండ్ చేయను. సో దట్ మీరు కొంచెం వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారనమాట. ఒకవేళ మీరు తాగాలి అనిపిస్తే కనుక 2 చిన్న టీ స్పూన్స్, నాట్ టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్తో వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని 1 liter వాటర్ ఖచ్చితంగా వేసుకొని తీసుకోవాలి. అండ్ ఆల్సో నాన్ వెజ్లో వచ్చేసి బోన్ సూప్ కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం పర్ డే వచ్చేసి నాన్ వెజ్ మటన్ 1 dayలో ఖచ్చితంగా ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మేము డైలీ ఎఫర్ట్ చేయట్లేదు అంటే మీరు ఎక్స్ అన్న తీసుకోవచ్చు. అంటే అంత తినాలి ఇంత అనాలి అయితే ఏం లేదు, 0 to 6 అన్న తీసుకోవచ్చు. లేదా మీకు ఆకలి ఎక్కువేస్తే 8 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఎనఫ్ అవుతుంది మీకు. కీటో డైట్ అనేది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతుంది. సో వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ అయిపోయింది. అండ్ నేను మీకు ఫస్ట్ వీడియోలో అంటే స్టార్టింగ్ వీడియోలో నేను ఏం చెప్పానంటే అసలు కీటోన్ స్టార్ట్ అయ్యాయని మనకి ఎలా తెలుస్తుంది అనేది కదా మీ క్వశ్చన్.
సో మీరు కీటో డైట్ స్టార్ట్ చేసిన తర్వాత 1 or 2 days ఆర్ 3 days టైం టేకింగ్ ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు 2-3 daysలోనే మీకు నోరు అనేది చాలా స్మెల్లీగా ఉంటుందన్నమాట. ఇలా చెప్తున్నాను అనుకోదు, కానీ కీటోన్ స్టార్ట్ అయ్యాయని తెలవడానికి ఇది ఒక్కటే వే నేను మీకు చెప్తున్నాను. కీటోన్ స్టార్ట్ అయ్యాయి అని మీ బాడీకి అంటే మీకు తెలవాలి అని అంటే చాలా డర్ట్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో దట్ అప్పుడు మీరు మౌత్ వాషెస్ ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా కీటోన్ స్టార్ట్ అయ్యాయి అన్నప్పుడు ఐ డోంట్ నో దాట్ కీటోన్ స్టార్ట్ అయ్యాయని. సో దట్ నేను చాలా మౌత్ వాషెస్ యూస్ చేశాను అనమాట. మీరు కూడా మౌత్ వాషెస్ యూస్ చేయాలి. దట్ చాలా అసలు మీకే నచ్చదు అనమాట. వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంటాయి. సో దట్ మీరు మౌత్ వాషెస్ తెచ్చుకోవడం బెటర్ అనమాట. సో దట్ కీటోన్ స్టార్ట్ అయ్యాయని ఒక సింబాలిక్గా ఉండేదే నోరు స్మెల్లీగా ఉండడం అనమాట. అండ్ ఆల్సో మీరు కీటో డైట్ ఫాలో అవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనమాట. అండ్ ఆల్సో కీటో డైట్ ఫ్యాట్ కీటోస్గా మారడానికి టైం పడుతుందని చెప్పాను కదా. సో దట్ ఎంత టైం పట్టినా పర్ డేకి వచ్చేసి 1 kg అన్న తగ్గొచ్చు, 1/2 kg అన్న తగ్గొచ్చు. పర్ డే వచ్చేసి నేనైతే 1 kg ఎవ్రీడే తగ్గాను అనమాట. ఆఫ్టర్ దట్ అమ్మాయిలకి అయితే మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కీటో డైట్ కానీ వాట్ ఎవర్. బాయ్స్కి అయితే చాలా తొందరగా రెడ్యూస్ అవుతుంది, వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. లేడీస్కి అయితే మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు నాకు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే ముందు 10 days 15 days ముందే నాకు వెయిట్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ మెన్స్ట్రువల్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 5 days అలా 6 days సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ వెయిట్ లాస్ అవుతుంది. లేడీస్ వాళ్ళకి కొంచెం లేట్గా అవుతుంది అనమాట, అంతే బాయ్స్కి తొందరగానే అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళకి కీటో డైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏమంటారు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం నీరసంగా ఫీల్ అవుతారు. సో దట్ మీరు అసలు తీసుకోకపోవడం బెటర్. అండ్ ఆల్సో వెజ్ వాళ్ళు హై ప్రోటీన్ హై ఫ్యాట్ తీసుకోవాలి, వెయిట్ లాస్ తొందరగా అవ్వాలి అని అంటే నేను వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేసేది ఏంటంటే పెసరెట్టు 2 అన్న 3 అన్న తీసుకోండి, లేదా 4 అన్న తీసుకోండి. ఓన్లీ నేను చేసేది చెప్తున్నాను 10 o'clockకి. ఇప్పుడు ఈ మధ్య నేను జస్ట్ 3-4 daysగా స్టార్ట్ చేసింది, అయినా కూడా నేను 1 kg లాస్ అవుతున్నాను. నేనైతే 2 పెసరెట్ తీసుకుంటున్నాను అంతే. ఏదైనా చట్నీ మీకు ఇష్టమైన కర్రీ ఏదైనా తీసుకోవచ్చు. దానికి పీనట్ కూడా తీసుకోవచ్చు డైట్లో. పీనట్ బటర్ బ్రెడ్ అట్లాంటివి ఏమీ తీసుకోకూడదు. అండ్ ఆల్సో ఏవైతే వెజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను రికమెండ్ చేసేది అయితే పెసర్లు అనమాట. పెసరెట్టు వేసుకోండి, అందులో కొంచెం అల్లం అది వేసుకొని చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసుకొని మీరు పెసరెట్టు ఒకటి చేసుకోండి. ఘీ మాత్రం ఒక 20 grams to 30 grams మీ బాడీలోకి వెళ్ళేలా చూసుకోండి. అండ్ 70 to 100 grams యూస్ చేయాలి పర్ డే ఘీ వచ్చేసి. కాకపోతే మన బాడీలోకి వెళ్ళేది 20 grams అనమాట. 20 grams వెళ్ళేలా అయితే చూసుకోవాలి బాడీలోకి. అలానే డైరెక్ట్ ఫ్యాట్ తీసుకోవడం అసలు అవ్వదు అనమాట. సో దట్ ఏదైతే ఇప్పుడు నేను ఎగ్ డైట్ చెప్పానో ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం కాదు, ఆమ్లెట్ అన్నం వేసుకోండి, లేదా బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నప్పుడు ఘీలో కొంచెం రోస్ట్ అనేది చేసుకోండి. నేను హై రికమెండ్ చేసేది ఘీ, అండ్ తర్వాత కోకోనట్ ఆయిల్, అండ్ తర్వాత ఆలివ్ ఆయిల్, అండ్ తర్వాత బటర్ చీజ్ ఇలాంటివి రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఘీ తర్వాతనే కోకోనట్ ఆయిల్, అండ్ తర్వాతనే మిగతావన్నమాట. మన ఘీలో ఏది యూస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా బఫెల్లో ఘీనే యూస్ చేయాలి. అది హై ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఉంటేనే మీ వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ తీసుకోవాలి అంటే నేను వెజ్జీస్ వాళ్ళకి రికమెండ్ చేసేది బఫెల్లో ఘీ అండ్ ఆల్సో పెసరెట్టు అనమాట. నేను లిక్విడ్ డైట్ చేశాను, అండ్ ఆల్సో ఎగ్ డైట్ చేశాను, మటన్ డైట్ కూడా చేశాను, అండ్ ఆల్సో నా పెసరెట్టు డైట్ కూడా చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. కొంచెం టైం పట్టినా పర్లేదు, నేను చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ నేను శ్రావణ మాసం, అందులో నేను నాన్ వెజ్ తిన్నాను. ఆల్మోస్ట్ వినాయక చవితి అయిపోయేంత వరకు నేను తిన్నాను అనమాట. సో దట్ నేను ఇప్పటి నుంచి నా బాడీని వెజ్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. So feeling very happy to losing my weight every day, so that I'm going to share you very soon my weight loss journey. So until then stay tuned. Next video lo manam malli kaluddam. So please do subscribe to our channel, and ee video chaala mandiki helpful avutadi. So tappakunda share chestarani hope chestunnanu. Subscribe to our channel and hit the bell icon for more updates on next video lo manam malli kaluddam. Until then, see you.